హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో గెన్సిగడ్డ పోలి చేస్తూ ఉన్నాను. ఈ గెన్సిగడ్డ పోలి ఒళ్ళుకు చాలా మంచిదనమాట. దీన్ని చిలకడ దుంపలు అంటారు కదా, మన రాయలసీమలో అయితే గెన్సిగడ్డ అంటాము, అన్ని చోట్ల చిలకడ దుంప అంటారు. దీంతో వడలు చేసుకోవచ్చు, పోలి చేసుకోవచ్చు, నిప్పట్లు అతిరసాలు చేసుకోవచ్చు, ఉడకబెట్టి తినచ్చు. చిన్నపిల్లలకు పెడితే చాలా మంచిది. చిన్నపిల్లలకు ముసిలోళ్ళకు కానీ పెడితే కాళ్ళకు కీళ్ళ నొప్పులకు వాటికి అంతా మంచిదనమాట. రక్తం పడుతుంది. షుగర్ వాళ్ళు అయితే రోజు తినచ్చు. ఇది చాలా మంచిది, షుగర్కు చాలా మంచిది. చేసుకోండి. దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను రండి. గెన్సిగడ్డ పోలికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను రండి. ఇదండి గెన్సిగడ్డలు, ముంతమాడిపప్పు, జీడిపప్పు, ఇలాచి, కిస్మిస్, ఇలాచి, కొద్దిగా ఆయిలు, షుగరు, కొద్దిగా ఉప్పు, పసుపు పొడి కొద్దిగా వేసుకోవాలి. నేను మైదా పిండితో చేయటం లేదు, గోధుమ పిండితో చేస్తే మంచిదని. మైదా పిండి హెల్త్కి మంచిది కాదు కదా, అందువల్ల గోధుమ పిండితో చేస్తాను. చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. చూపిస్తాను రండి, చేస్తాను. గోధుమ పిండి కలుపుకుందాం రండి, చేస్తాను. ఇది కావాల్సిన పదార్థాలు. చేసుకునే విధానం చూపిస్తాను రండి. గెన్సిగడ్డలో ఉడకబెట్టి పెట్టుకొని ఇది వారగా పెట్టుకోవాలి. మళ్ళీ దీంతో పని మళ్ళీ ఏం చేయాలంటే పిండి కలుపుకోవాలంట. చపాతి పిండిలాగా కలిపి పెట్టుకోవాలి. చూపిస్తాను రండి, కలుపుతాను. కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. కొంచెం వేసుకునేసి ఆయిల్ ఒక 2 స్పూన్లు, 2 స్పూన్లు గోధుమ పిండి, చాలా టేస్ట్గా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది చిన్న బిడ్డలకు కానీ పెడితే ఎవరైనా తినచ్చు. ముసలోళ్ళు కానీ, చిన్న బిడ్డలు కానీ, మనం కానీ, ఎవరైనా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది మైదాతో చేస్తారు చాలామంది, కానీ మైదా మంచిది కాదు. ఇప్పుడు ఈ పిండి ఇలా కలుపుకొని కొంచెం పెట్టేయాలి వాళ్ళగా. ఇప్పుడు దీని మీద ఆయిల్ వేసి ఈ పిండి పైన ఆయిల్ పోసేసి కొంచెం పెట్టేయాలన్నమాట. మనం అది కలుపుకునేంత వరకు కోరుతుంది. ఇలా తోలు తీసేయాలన్నమాట. ఉడకబెట్టుకున్నాక బంతమాడిపప్పు, ఇలాచి అన్నీ దంచి పెట్టుకోవాలి. తోలు తీపినప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఒక్క ముక్క తీసేస్తే బాగుంటుంది. భలే టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. గెన్సిగడ్డ భలే బాగుంటుంది. వడలు కూడా బాగుంటాయి ఫ్రెండ్స్. గెన్సిగడ్డ వడల ఊరగాయ పెట్టచ్చు. గెన్సిగడ్డతో ఊరగాయ కూడా బాగుంటుంది. చూపిస్తాను అన్నీ ఒక్కొక్కటి. అందువల్ల లైట్గా తీసేస్తే చాలు. రోజు ఇలా స్మాష్ చేసుకోవాలి గెన్సిగడ్డలు. మరీ మెత్తగా కూడా పిసకూడదు, లూజ్ అయిపోతుంది. మళ్ళీ చక్కెర వేస్తాను. చక్కెర ఏమి ఎక్కువ పట్టదు దీనికి. గెన్సిగడ్డ తీయగా ఉంటుంది కదా, అందువల్ల ఎక్కువ పట్టదు. బెల్లంతో కూడా చేసుకోవచ్చు. చక్కెర వద్దనుకునే వాళ్ళు బెల్లంతో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈసారి చూపిస్తాలేండి బెల్లంతో కూడా. ఇలా చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకోవాలి. దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టచ్చు. ఇది చాలా మంచిది. దీంతో పెడితే సుగీలు కూడా చేయొచ్చు. చూపిస్తూ ఉండండి. సుగీలు కూడా సూపర్గా ఉంటాయి. పూర్ణాలు భలే ఉంటుంది.
ఇదండి పిండి చూడండి, ఇలా కలుపుకోవాలి జారుడుగా. ఇప్పుడు దీన్ని ఇలా ఎత్తుకొని ఇలా తట్టుకోవాలన్నమాట. ఇలా మనం లూజుగా కలుపుకుంటే పిండి మనకు నచ్చినట్టుగా వస్తుంది. దీన్ని ముద్దని ఇలా పెట్టి ఇలా పెట్టి ఇలా పెట్టి ఇలా పెట్టి ఇలా పెట్టి ఇలా పెట్టి ఇలా ఉత్తుకోవాలి. మనకెంత మేము మా ఇంట్లో నెయ్యి అయితే బాగుంటుంది. మా ఇంట్లో నెయ్యి ఎవరు తినరు, అందువల్ల మేము నెయ్యి దేనికి యూజ్ చేయం. మా ఇంట్లో నెయ్యి వాసనే పడదు ఎవరికి, అందువల్ల మేము ఏదైనా ఆయిలే. ఇలా పలసనగా స్ప్రెడ్, మీకు ఎంత పలసనగా కావాలంటే పలసనగా వేసుకోవచ్చు, మందంగా కావాలంటే మందంగా చేసుకోవచ్చు. మీకు లోపల ఇంకా పూర్ణం కావాలంటే కూడా ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. కానీ పోలిక తక్కువ ఉంటేనే బాగుంటుంది పూర్ణం. ఇది బొబ్బట్టు కదా, మేము పోలి అంటాము రాయలసీమ వాళ్ళు, ఆ పక్క వాళ్ళంతా బొబ్బట్లు అంటారు. వేడిగా పోలి కాల్చుకున్నాం కదా, నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. నెయ్యి వేసుకొని తిందాం రండి, చూపిస్తాను రండి. ఇదండి ఇలా కలుపుకొని ఇలా ఎత్తుకొని తినాలి, అప్పుడు సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇదో సూపర్గా ఉంటుంది. ఎమ్మి గెలిచిగడ్డ పోలి రెడీ అయిపోయింది. చేసుకోండి, మీరు తినండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఉంటాను, బాయ్.